ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91వ అధ్యాయము 7వ చరణంలో కీర్తనకారుడు దైవజనుడు మోషే ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిశ్చయముగా అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు దృఢపరుస్తూ ఉంటున్నాడు. తనను ఆశ్రయించినటువంటి ప్రియుల పట్ల దేవుని యొక్క సంకల్పం ఉన్నంత కాలము ఏది కూడా వారిని దరిచేరదని దేవుడు ఇక్కడ ఖచ్చితంగా సెలవిస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలుల దేవుని యొక్క రెక్కల చాటు క్రిందికి నీవు తీసుకొని రాబడి ఉంటున్నావు కనుక అపాయం నీ యొద్దకు రాదు అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. రూతు తన జీవితంలో తన భర్తను పోగొట్టుకొని వైధవ్యంలో ఉంటుండగా తన యొక్క జీవితంలో ఇశ్రాయేలుల దేవుని యొక్క రెక్కల చాటుకు తీసుకుని రాబడుతూ వచ్చింది. తన జీవితంలో ప్రతి విధమైన అపాయం నుంచి దేవుడు కాపాడి శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు కొరకు రూతును సిద్ధపరిచి దైవ ప్రణాళికలో తనను సిద్ధపరుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నిస్సహాయ స్థితిలో, మరి ఏమీ చేతకాని స్థితిలో కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో నువ్వు ఉంటున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీవు దేనికి భయపడకము, అపాయము నీ యొద్దకు రాదు. ప్రతి విధమైనటువంటి అపాయమును ఆయన దూరపరిచి నిన్ను కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. అలాగున దేవుడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆశ్రయించినప్పుడు వారి జీవితాల్లో వారు క్షేమము సమృద్ధిని అనుభవిస్తూ వచ్చినారు. 7 రకాలైనటువంటి జనాంగాలపై దేవుడు వారికి విజయం ఇవ్వడమే కాకుండా వారి దగ్గర నుంచి అపాయములన్నిటిని దూరపరిచి వారికి ఎదురుగా వచ్చిన ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి దేవుడు వారిని విజయ పదంలో నడిపిస్తూ వారి మార్గములను సరళం చేస్తూ వచ్చినాడు. చివరికి ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పటికీ దేవుడు దాన్ని 2 పాయలుగా చేసి ఎర్ర సముద్రములో నుంచి వారికి త్రోవను కలుగజేస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఫరో రథములు వారిని ఏమి చేయలేకపోతూ వచ్చినాయి. ఎర్ర సముద్రం వారిని ముంచలేకపోతూ వచ్చింది. యోర్దాను వారిని ఆపలేకపోతూ వచ్చింది. ఇలాగున దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడని సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక.